హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అపోస్తలుడైన పౌలు మనకేమని చెప్తున్నారంటే, దేవుడైన యేసు ప్రభువారు ఆల్రెడీ మన కోసం మరణించారు. ఆయనతో పాటు మనందరం కూడా మరణించాము. బాప్టిజం ఎప్పుడైతే మనం తీసుకున్నామో మనందరం కూడా ఈ భూమి పైన మరణించి మనము దేవుడైన యేసు ప్రభువారి యొక్క పిల్లలుగా మనం అందరము లేచాము. సో మనము అలాగ లేవడం వల్ల ఏమైంది అంటే మనకు ఆ పరిశుద్ధత అనేది మనకు ఆల్రెడీ వచ్చేసింది. పరిశుద్ధాత్మ మనలో నిరంతరంగా పూర్ణుడై ఉన్నారు. అలాగ చేయడం వల్ల మనకు పాపం పైన అధికారం అనేది వచ్చింది. సో పాపం మన మీద ప్రభుత్వం చేయలేదు. సో అదే అన్యులకు అంటే దేవుడైన యేసు ప్రభువారిని నమ్మని వారికి ఎలాగా ఉంటుంది అంటే, వారు దేవుడైన యేసు ప్రభువారిని నమ్మలేదు కాబట్టి వారు ఇంకా వాళ్ళు ఈ లోకం పైన జీవిస్తున్నారు. అంటే ఈ లోకులుగానే జీవిస్తున్నారు. సో వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వ్యక్తి తన తండ్రి దగ్గర కొద్దిగా టైం అడిగి కొద్దిగా డబ్బులు కూడా తీసుకుంటాడు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ వల్ల తను ఒక సక్సెస్ఫుల్ లైఫ్ జీవించాలి అని అనుకొని ఉంటాడు. కానీ అతను తన జీవితంలో సినిమాలంటే అతనికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ప్రతి ఒక్క సినిమా చూసేంత ఇష్టం. ప్రతి ఒక్క సినిమా చూశాడు. ప్రతి ఒక్క సినిమా చూసి దానికోసము ఆ రివ్యూలు చెప్తూ లేదంటే కామెంట్స్ అంతా రివ్యూస్ రాసి ఇతను వేస్ట్ లేదంటే ఇతను సూపరు, ఇతను లాగే ఉండాలి అన్నట్టు తన టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉన్నాడు. తన తండ్రి దగ్గర అడిగిన టైం అనేది అలా అయిపోతూ వస్తూనే ఉంది. కానీ అది అతను గుర్తించట్లేదు. సినిమాలు చూస్తున్నాడు, రివ్యూలు ఇస్తున్నాడు, అలాగే కామెంట్స్లో అంత టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నాడు. ఎలాగైతుంది అది టైం అయిపోతూ వస్తుంది. అతను ఇంకా లాస్ట్ ఒక నెల ఉందన్నప్పుడు అతను గుర్తిస్తాడు. ఇప్పుడు ఎలాగని అతను ఎంతో భయపడుతూ అలాగే అతను భయంలో మునిగిపోయాడు. సో ఆ తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు కానీ ఏ ప్రోగ్రెస్ లేదు. ఒక్క నెలలో ఆబ్వియస్గా ఎటువంటి ప్రోగ్రెస్ ఉండదు బిజినెస్లో. అంత సిగ్నిఫికెంట్గా ఒక్క నెలలో ప్రోగ్రెస్ అనేది చాలా కష్టం రావడానికి ఏ బిజినెస్కైనా. సో అతను అలాగే స్లో డౌన్ అయిపోయాడు. తన తండ్రి వచ్చి అడిగినప్పుడు, ఏం చేసావు ఇన్నాళ్ళు, ఏమీ జరగలేదు, నువ్వేదో బిజినెస్ స్టార్ట్ చేసా అంటున్నావు, బిజినెస్ మాత్రం అంత సక్సెస్ఫుల్ అయినట్లేదు, నేను నీకు ఇచ్చిన డబ్బుల్లో నువ్వు చాలా వరకు వెనక్కి రాబట్టలేకపోయావు, ఈ బిజినెస్ వల్ల మనకు నష్టాలు వస్తున్నాయి ఎందుకని అని తన తండ్రి అడిగినప్పుడు అతని దగ్గర ఎటువంటి జవాబు లేదు. సో ఎందుకంటే అతను ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేసుకున్నాడు కాబట్టి. సో అతను అలాగా లూప్లో పడిపోయాడు. ఆ సినిమాలు చూడడం అనే ఆ లూప్లో పడిపోయారు. సో అందరికీ ఇలా ఉండకపోవచ్చు. కొంతమంది సినిమాలు చూస్తారు, లేదంటే కొంతమంది క్రికెట్ చూస్తారు, కొంతమంది ఫుట్బాల్ చూస్తారు, కొంతమంది ఇంకేదో ఒకటి చూస్తూ ఉంటారు. అలాగా లూప్లో పడిపోతూ ఉంటారు. సో అవి తప్పో రైటో పక్కన పెడితే అవి లోకమైనవి, లోక సంబంధమైనవి. సో ఆ లోక సంబంధమైన వాటి మీద మన ధ్యానం అనేది ఎప్పుడు ఉండకూడదు. సో ఏ మూవీస్ అయినా కానీ దాదాపుగా 95% ఆఫ్ ద మూవీస్, లేదంటే క్రికెట్ కానీ, లేదంటే ఫుట్బాల్ కానీ, ఏ స్పోర్ట్ అయినా అవి దేవుడైన యేసు ప్రభువుని గణపరిచేవి ఏమి కావు. అవి ఊరికే ఉంటాయి, మన ఎంటర్టైన్మెంట్ కోసమే అవి ఉండేవి. సో అలాంటి ఆ లూప్స్లో మనం పడిపోకూడదు. అలాగా ఎవరైతే దేవుడైన యేసు ప్రభువుని నమ్మరో వారికి అవే ప్రభుత్వం చేస్తాయి వారి మీద. అంటే ఆ లూప్లో వాళ్ళు అలాగా ఉండిపోతారు. ఇతన్ని జీవితంలో చూసుకుంటే ఇతన్ని ఆ సినిమాలో అనేవి ప్రభుత్వం చేశాయి. సో ఇతనికి గుర్తించలేకపోయాడు. అది టైం అంతా వేస్ట్ అయిపోయింది. బిజినెస్ కూడా అంత క్వాలిటీగా సక్సెస్ అవ్వలేదు. కానీ మనకు దేవుడైన యేసు ప్రభువారు ఉన్నారు. మనం ఎప్పుడు దేవుడైన యేసు ప్రభువారిని ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి. సో మనం ఎప్పుడు బైబిల్ చదవాలి, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. సో మనము వాటికి దూరంగా ఉండడం వల్ల, అంటే వాటెవర్, క్రికెట్ చూడడం తప్పు కాదు, ఫుట్బాల్ చూడడం తప్పు కాదు, కానీ దాని మీదే మన టైం అంతా వేస్ట్ చేసుకోవడం మాత్రం తప్పు. సో అలాగ మనం చేయకుండా మనము దేవుడైన యేసు ప్రభువారితో మన ముఖ్యమైన టైం గడుపుతూ స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ఇట్లాంటి దాంట్లపైన మనం వేస్ట్ చేసుకోకుండా మనము దేవుడైన యేసు ప్రభువారితో సమయం గడుపుతూ మనము ఆయన సాధనం వల్లే జీవిస్తే మనం సంతోషంగా, ఆనందంగా అనేకులకు సువార్త తెలియపరుస్తూ అనేకులను మనతో కూడా పరలోకానికి తీసుకొని వస్తూ మనము పరలోకంలో ఉండే పెద్దలందరినీ కూడా సంతోషపెట్టిన వారం అవుతాం. సో ఖచ్చితంగా మనం అలా చేయాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా, యేసయ్య, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మా పైన పాపం అనేది ప్రభుత్వం చేయలేదు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య,
మాకు పాపం పైన విజయాన్ని దయచేసినందుకు వందనాలు తండ్రి. మేము మీ యందు విశ్వాసం ఉంచి మేము ఎప్పుడు పాపం జోలికి వెళ్ళకుండా మేము ఎప్పుడు మీతోనే సమయం గడుపుతూ మీ యొక్క విలువైన సువార్తను మేము ఇతరులకు తెలియపరుస్తూ మీ యొక్క గొప్ప త్యాగాన్ని మేము అందరికీ చూపిస్తూ మీ మార్గంలోకి అనేకులను నడిపించే వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.